ప్రెజెంట్ అయితే మనకు రష్యా నుంచి అంట. హాయ్ బ్రో. Всем привет, друзья! హాయ్ హాయ్. Мы тут встретили హాయ్ బ్రో. Индию. రష్యా నుంచి అంట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మన హోటల్ దగ్గర ఉన్నాం. ప్రెసెంట్ అయితే మనకు ఇతను ఫ్రీగా ఇది మ్యాంగో అండ్ లెమన్ లాగా జ్యూస్ ఉంది, ఇతను ఫ్రీగా మనకి ఇస్తున్నాడు. వద్దని చెప్పినా కూడా ఓకే నో ప్రాబ్లం తీసుకోండి అని ఇది ఫ్రీగా ఇచ్చిండు హ్యాపీగా. అతను కూడా నన్ను ఒక ఫోటో తీసుకుంటాడంట. చూడండి, ఆయన కూడా కెమెరా ఆన్ చేసిండు, నన్ను ఫోటో తీసుకుంటాడంట. ప్రజెంట్ మనం హోటల్ దగ్గర ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనము గ్రాండ్ కెనియన్ గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పేసి బయలుదేరినాము. సేమ్ ఈరోజు కూడా మనకు వర్షం ఇలానే ఉంది, బట్ ఈరోజు కూడా ఒకసారి మళ్ళీ సేమ్ ఒకసారి ట్రై చేద్దాము. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఒకసారి ఇంత దూరం వచ్చినాము, సో ఒకసారి పోయి విజిట్ చేద్దామని ఒక చిన్న కోరిక. సో వర్షం అయితే అలానే ఉంది. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము, ప్రజెంట్ అయితే బయలుదేరినాము. చూడాలి మరి అక్కడ ఎట్లా సాగుద్దో ఏం సంగతి అనేది మీకు మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. ఓకే, పోతూ పోతూ మీకు లొకేషన్స్ కూడా ఒకసారి చూపించుకుంటూ వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు ట్యాక్సీ ప్రైస్ వచ్చేసి 100 యువాన్ ఉంది. డిస్టెన్స్ వచ్చేసి దగ్గర దగ్గర 80+ కిలోమీటర్స్ ఉంది. సో మనకు ఎంత గంటన్నర చూపిస్తుంది టైము అక్కడికి రీచ్ అవ్వడానికి. మనం ఈ టైంలో పోయి గ్రాండ్ కెనియన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి మనము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. సో మనం త్వరగా విజిట్ చేసుకొని రావాలి. యాక్చువల్గా వద్దు అనుకున్నా, బట్ కాకపోతే ఏంటంటే ఇంత దూరం వచ్చినాం కాబట్టి చూడాలి కాబట్టి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. పోతున్నాం కదా, ఒకసారి లొకేషన్స్ కూడా చూపిస్తాం మీకు, మంచిగా ఎంజాయ్ చేయండి. వెదర్ చూడండి, అంత క్లౌడీ ఉంది మొత్తము, చూసుకోవచ్చు. ఎట్లా ఉంటుందో ఏం సంగతో, పడుతూనే ఉంది, వర్షం అయితే పడుతుంది. చూడాలి మరి అక్కడికి పోయినాక ఇంకెక్కువ అయిద్దా వర్షం, లేకపోతే ఇలానే కొంచెం ఉంటుందా తెలియదు. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం, ఏం జరుగుద్దో ఏం సంగతో మొత్తానికి. ఒకసారి చూడండి ఆన్ ది వేలో ఇవన్నీ లొకేషన్స్. ఎర్లీ మార్నింగ్ ఇది మేము స్టార్ట్ అయిపోయాము. మేమైతే క్యాబ్ మన డ్రైవర్కి చెప్పినాము, సో మాకైతే టైం లేదు, తొందర వెళ్దాము అని చెప్పి. సో అతను కూడా ఓకే అని చెప్పిండు. వెళ్తున్నాము, మొత్తానికి అయితే వెళ్తున్నాము. అక్కడ మళ్ళీ ఎంత టైం టేకన్ పడుతుందో తెలియదు మనకైతే. కొంచెం దగ్గర ఉండుంటే బాగుండు, దగ్గర దగ్గర 80 కిలోమీటర్ల పైన ఉంది అది. మళ్ళీ పోవాలి, మళ్ళీ రిటర్న్ రావాలి ఇక్కడికి. ఎందుకనంటే మనం మళ్ళీ మనకు బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది. సో మళ్ళీ బుల్లెట్ ట్రైన్ కోసం మళ్ళీ ఇక్కడికే రిటర్న్ రావాలి. అట్నుంచి అటు ఎగ్జిట్ అయ్యేది ఉంటే బాగుంటుండే, కానీ మళ్ళీ పోయేసి రిటర్న్ బ్యాక్ రావాలి. 80+80 160 km పడుతుంది. సో మరి చూడాలి రీచ్ అవుతామా కాలేమా అన్నది. ఆన్ ది వేలో లొకేషన్స్ ఇవన్నీ. యాక్చువల్గా కొంచెం వర్షం పడితే బయట తిరగడానికి అంటే ఇంట్రెస్ట్ రాదు, కానీ ఏంటంటే మనం బయటి కంట్రీకి వచ్చినాం కాబట్టి టైం ఉండదు. షెడ్యూల్ ప్రకారం కొన్ని కవర్ చేస్తేనే బెటర్, ఎందుకనంటే ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చినాం కదా. సో ఈడికి వచ్చి మనము రూముల్నే ఉంటే మనం అంటే బ్యాడ్, అసలు యాక్చువల్గా మనం ఫీలింగ్ వెరీ బ్యాడ్. సో ఇక రిస్క్ అయినా పర్లేదని చెప్పేసి ప్రతి ఒక్క మూమెంట్ ఇలానే ఉంది. ట్రై చేస్తున్నాం, మ్యాక్స్ ట్రై చేస్తున్నాము. ఎలా ఉన్నా కూడా క్లౌడ్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా మూమెంట్ అయితే వెళ్తూనే ఉన్నాము. సో చూద్దాం, మనకి ఏమైనా వానదేవుడు ఏమైనా కరుణించి మనల్ని ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తాడేమో చూడాలా. ఇక్కడ చాలా ఉన్నాయి, అండర్ వేస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు చాలా ఉన్నాయి, అండ్ మనం రోడ్డు ద్వారా వెళ్తున్నప్పుడు కూడా చాలా అండర్ గ్రౌండ్ వేలు ఉన్నాయి. ఇక్కడ మనం మెట్రో ఎక్కినాం కదా, మెట్రో కూడా అండర్ గ్రౌండ్ మీరు చూసుకోవచ్చు. ఎక్కువ పర్సంటేజ్ అనేది మనకు మెట్రో అండర్ గ్రౌండ్ నుంచే ఉంది.
అండ్ బుల్లెట్ ట్రైన్ కూడా ఎక్కువ మనకు చూసారు కదా, కేవ్స్ లోపటి నుంచే, ఆ గుహల లోపల నుంచే వెళ్తుంది మొత్తం. సో ఇక్కడ రోడ్స్ అయితే నీట్గానే ఉన్నాయి, పర్లేదు. ఈ రోడ్స్ కూడా కొంచెం అండర్ పాసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీరు బోర్డు మీద చూసినట్టయితే మొత్తం ఎక్కువ చూడండి, మొత్తము తక్కువ ఇంగ్లీష్ తక్కువ కనపడుతుంది. యాక్చువల్గా ఎందుకనంటే మనకు ఫారినర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చినప్పుడు మనకు అంటే మనకు ఇక్కడ వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి కనీసం వీళ్ళు టోల్ బోర్డుల మీదన్నా కనీసం పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో రాస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే అందరికి అర్థం కావాలి కదా. ఫారినర్స్ చాలా మంది వస్తారు, రకరకాల అంటే పబ్లిక్ అండ్ వివిధ దేశాల నుంచి ప్రజలు వస్తుంటారు. వాళ్ళకి ఎందుకనంటే వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ అర్థం కాదు. ఇక్కడ మెయిన్ సమస్య అదే, మెయిన్ లాంగ్వేజ్ అర్థం కాక. అందరికీ టాలెంట్ ఉంటుంది, బట్ కాకపోతే లాంగ్వేజ్ తెలియకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో లాంగ్వేజ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. వేరే అదర్ కంట్రీలో చూసుకుంటే మనము మ్యాథ్స్ ఇంగ్లీష్తోని కవర్ చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్తోని పని అవ్వట్లేదు. సో వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వీళ్ళు కూడా చూసి ఇంగ్లీషు ప్లస్ వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ రెండు ఒక దగ్గర ఉన్నాయనుకో ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకనంటే ఓన్లీ వీళ్ళ లాంగ్వేజ్ రాస్తారు ఇక్కడ. వీళ్ళ లాంగ్వేజ్ రాసినప్పుడు మనం టూర్కి ఇలా వచ్చినప్పుడు బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ప్రతిసారి మనం ట్రాన్స్లేట్ చేయలేం కదా, మొబైల్ ఓపెన్ చేసి ప్రతిసారి ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళు ఇది పెద్ద పెద్ద సిటీలే కాబట్టి సో మన పక్కన వాళ్ళ లాంగ్వేజ్తో పాటు పక్కన మనకు ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటే బెటరు. అది బెటర్గా ఉంటుంది, టూరిస్టులకు కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుందని నా ఒపీనియను. మొత్తం ఇక్కడ వాళ్ళ లాంగ్వేజే ఉంది, ఇంగ్లీష్లో రాసిన లాంగ్వేజ్ కూడా. సో వాళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది, కానీ ప్రాపర్గా వాళ్ళు ఏం చెప్తున్నారని కన్వర్ట్ అయ్యి ఇంగ్లీష్లో రావట్లేదు, అట్లున్నది. సో మనం అది మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది ట్రాన్స్లేట్ చేసి. ఆ క్యాబ్ బుక్ చేసినప్పుడు ప్రతిసారి మనకు కార్ అయితే BYD కార్ అనేదే వస్తుంది. ఇది చైనా బ్రాండ్ కార్, మాత్రం చాలా లగ్జరీగా ఉంది. సో నాకు తెలిసి ఇక్కడ ట్యాక్సీకి ఇంత పెద్ద కారు వాడతారని నేనైతే అనుకోలేదు. ఎప్పుడు క్యాబ్ బుక్ చేసినా కానీ మనకు BYD కారే వస్తుంది. సో కార్ మాత్రం చాలా లగ్జరీగా ఉంది, ఇది నేను బాగా అబ్జర్వ్ చేసిన. ఎప్పుడు బుక్ చేసినా కూడా మనకు BYD కారే వస్తుంది. లొకేషన్స్ వెళ్తుంటే చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే లుకింగ్ చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. బాగున్నాయి లొకేషన్, చాలా బాగుంది. చూడండి, చూసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా మ్యాక్స్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ గ్రౌండ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఈ సిటీలో ఎక్కువ ఉంటాయా, వేరే సిటీకి వెళ్తే మళ్ళీ చేంజ్ అయిద్దో నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే ఇవి కనపడుతున్నాయి, ప్రజెంట్ అయితే మనకి ఇట్లా ఎక్కువ కనిపించినాయి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ జాంగ్జియాజీలో నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, మనకి ఇక్కడ మెట్రో అనేది నియర్ దగ్గర కనపడలేదు నాకైతే. ఇదొకటి, మెట్రో కనిపించలేదు. మీరు చూడొచ్చు, ఎక్కువ నేను క్యాబే బుక్ చేస్తున్నా, మెట్రో అయితే కనపడలేదు. మనకు గ్వాంగ్జూ సిటీలో అయితే ప్రతిసారి మనకు మెట్రోనే ఎక్కినాము, అక్కడ ఎక్కువ మెట్రోలు ఉన్నాయి మన హోటల్ నియర్ కానీ అన్ని దగ్గర. ఇక్కడ మనం సిటీలోనే ఉంటున్నాం, బట్ ఇక్కడ నియర్ మాత్రం మెట్రో అనేది నాకైతే కనిపించలే. మరి నేనైతే మెట్రో వాళ్ళే, ఈడికి వచ్చిన కాంచి అయితే మెట్రో వాళ్ళే. ఓన్లీ తినడానికి మనం ఏదైనా KFC కానీ మెక్డొనాల్డ్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను క్యాబే బుక్ చేసిన. సో మనం అంటే మెట్రో యూజ్ చేద్దామని అంటే మెట్రో నియర్ అయితే నాకు కనిపించలేదు ఇక్కడ ఈ మన జాంగ్జియాలో. సో నాకు తెలిసి ఈ సిటీ మొత్తం మ్యాక్స్ ఎక్కువ ఫారెస్టే ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి మొత్తం ఎక్కువ మనకు ఫారెస్టే కనపడ్డది. నిన్న చూసిన టియామెన్ మౌంటైన్ దగ్గర నుంచి మనం పోతుంటే రోడ్డు మీద కూడా అంత గ్రీనరే, మొత్తం గ్రీనరే. అంటే మేబీ ఇది మొత్తం మేబీ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది అనుకుంటా ఈ ఏరియా మొత్తము ఈ చైనాలో. చూసుకోవచ్చు, నాకైతే ఎక్కువ గ్రీనరీ కనపడుతుంది. మరి మనం చైనా అనుకుంటే మొత్తము మనం షెంజన్లో చూసినట్టుగా మొత్తం ఎలక్ట్రానిక్స్, లైటింగ్స్ లేకపోతే అట్లా కనిపించలే. ఈ ఏరియాకి వచ్చినప్పుడు మొత్తము
మొత్తం గ్రీనరీ, చెట్లు ఇవే ఎక్కువ కనపడుతున్నాయి మనకు రోడ్డు మీద కానీ, మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, మనం ఉన్న నియర్లో కానీ మొత్తం ఎక్కువ గ్రీనరీ ఉంది, చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఈ సిటీలో నేను అబ్జర్వ్ చేసిన. చూడండి పైన కొండల పైన ఎట్లా ఉందో మంచు, పొగ. అంటే ఈ కార్లో నుంచి తీస్తున్నా కాబట్టి గ్లాస్ ఉంది ఇంకా అడ్డము, కొంచెం క్లియర్గా లేదు. బట్ నేను ఇక్కడ లైవ్లో చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి చూపిస్తాం మీకు బయట నుంచి కిటికీలోంచి. ఒక్కసారి ఇప్పుడు చూడండి, ఇంకొద్దిగా బెటర్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేనైతే వ్యూ. ఎందుకంటే కిటికీ కార్ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నా. చూడండి ఇప్పుడు కొంచెము న్యాచురల్గా మీకు కనిపిస్తుండొచ్చు. చూడండి అవి ఎట్లా మంచి ఎట్లా పొగ చూడండి ఎట్లుందో, పై వరకు ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇది చూడండి మామూలుగా లేదు, లొకేషన్ అయితే చాలా బాగుంది. న్యాచురల్గా ఎక్సలెంట్ లొకేషన్ ఇది. న్యాచురల్గా మళ్ళీ చూసిరా, సేమ్ అండర్ పాస్ ఇలాంటివి చాలా వస్తున్నాయి. మనం పోతుంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు చాలా ఉన్నాయి. ఇలా రావడం అలా రావడం, పైకి చూడండి చాలా బాగున్నాయి. ఓకే చూసిరా, ఇప్పుడే మనం ఒక అండర్ పాస్ వెళ్ళాము, జస్ట్ 1 మినిట్ కూడా కాలే మళ్ళీ ఇంకొకటి వచ్చింది. అంటే మేబీ ఈ అండర్ పాస్ ఎందుకు అంటే నాకు తెలిసి ఇక్కడ కొండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి రోడ్డుకు అడ్డం వచ్చినప్పుడల్లా ఇవి అండర్ పాస్ వేసిరు అనుకుంటా, మేబీ అంతే. ఎక్కువ కొండలు ఉన్నాయి కదా, సో మనకు ఈ అండర్ పాస్ అందుకోసమే ఎక్కువ అండర్ పాస్లు కనపడుతున్నాయి ఇక్కడ కూడా, ఎందుకంటే ఎక్కువ కొండలే ఉన్నాయి కదా. సో అదే అనుకుంటా మేబీ రీజన్, నాకు తెలిసి అయితే నేను అదే అనుకుంటున్నా. మేబీ అదే రీజన్ అయి ఉంటుంది, ఎందుకంటే వేరే రీజన్ ఏమి ఉండదు. మనకు పోతున్నప్పుడు వేళ అడ్డుకున్నప్పుడు సో కన్వీనియంట్గా అండర్ పాస్ పెట్టేసుకుంటున్నారు, ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా. ఇది చాలా లాంగ్ ఉంది అండర్ పాస్, ఎంత దూరం ఉందో చాలాసేపు అయ్యే లోపలికి వచ్చి, ఇంకా బయటికి వెళ్ళలేదు, చాలా లాంగ్ ఉన్నట్టుంది, ఇంకా బయటికి వెళ్ళలే మనం. చూద్దాం ఎంత దూరం ఉందో చూద్దాం. ఇది లాంగ్ ఉన్నట్టుంది, చాలా లాంగ్ అనుకుంటా ఇది. అన్ని చిన్న చిన్నవి వచ్చినాయి కానీ ఇంత లాంగ్ రాలే మరి అండర్ పాస్ అనేది, ఇంకా రావట్లేదు. ఓకే మేబీ నాకు తెలిసి 1 km పైన ఉంటుందేమో, 1 km పైన ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే అంతే, మ్యాక్స్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. మళ్ళీ అండర్ పాస్ నుంచి బయటకు వస్తే మళ్ళీ చూడండి మొత్తం ఈ గ్రీనరీయే. ఓకే మళ్ళీ కొత్త లొకేషన్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా. జస్ట్ ఇప్పుడే మనం రీచ్ అయిపోయినాము సో ఇక్కడి ప్లేస్కి. సో మనం ఇప్పుడు వెళ్దాము, ఎట్లుందో చూపిస్తాం మొత్తం మీకు. ఓకే థ్యాంక్ యూ. మనం వచ్చిన కార్ అయితే ఇదే చూడండి, దాని మీద సింబల్ డి ఉంది, డి సింబల్ ఇంగ్లీష్లో. సో చూడండి ట్యాక్సీకి ఎంత లగ్జరీ కారు వాడుతుండో, ఇదే మనం వచ్చిన కారు. సో ఇప్పుడే పబ్లిక్ అయితే స్టార్ట్ అయిపోయారు, చూడొచ్చు చాలామంది ఫారినర్స్ ఉన్నారు, మ్యాక్స్ ఇప్పుడే వస్తారు విజిటర్స్ అందరూ.
సో మనం కూడా వెళ్దాము. మరి టికెట్ తీసుకోలేదు, టికెట్ ఎక్కడుంది ఏంటి ఈ విషయాలన్నీ చెప్తా మీకు. ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ మ్యాప్ కూడా ఉంది దీనిది. ఈ యొక్క గ్రాండ్ కెనియన్ గ్లాస్ బ్రిడ్జ్ యొక్క మ్యాప్ కూడా ఉంది ఇక్కడ ఎంట్రన్స్లో లోపలికి రాగానే. ఇక్కడ చూడండి ఒక పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఉంది సెక్యూరిటీ పర్పస్. మనకు ఎంట్రన్స్లో ఇక్కడ లాకర్ కూడా ఉంది ఒకటి. మన లగేజ్ కానీ ఏమైనా పెట్టుకోవాలా అనుకుంటే ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవచ్చు. బ్యాగ్స్ కానీ మన ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే ఇక్కడ అంటే వెయిట్ అయితే కదా, వెయిట్ ఉన్న ఏమైనా ఉంటే మనం క్యారీ చేయడానికి ఇబ్బంది ఉంటే ఇక్కడ మనం లాకర్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. నేను కూడా ఇక్కడ నా బ్యాగ్ అయితే లాకర్లో పెట్టిన. ఓకే ఓకే వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడే మన టికెట్ స్కాన్ చేసేసి మనల్ని లోపలికి ఎంట్రీ చేసిరు. ఇగో ఇక్కడ టికెట్ స్కాన్ చేసిరు. అయితే మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు పోయినా మనకు పాస్పోర్ట్ స్కాన్ చేసి టికెట్లు ఇస్తారు కదా పాస్పోర్ట్ తీసుకొని. ఈరోజు నేను ఏం చెప్పానంటే సో నా బ్యాగ్లో ఉంది పాస్పోర్ట్ అని చెప్పిన. సో నా పీడిఎఫ్ని చూసేసి టికెట్ అయితే ఇచ్చారు. మనకు పాస్పోర్ట్ మనకు అంటే పాస్పోర్ట్ చేతిలో ఉంటే మాత్రం టికెట్ ఏమి ఇయ్యరు. ఇక్కడ పాస్పోర్ట్ డైరెక్ట్ స్కాన్ చేసి లోపలికి పోవచ్చు. ఇన్ కేస్ మన పాస్పోర్ట్ అనేది బ్యాగ్లో మర్చిపోతే మాత్రము దాని యొక్క పీడిఎఫ్ చూసి నెంబర్ టైప్ చేసుకొని మనకు ఆ పాస్పోర్ట్ దాని మీద మనకు టికెట్ ఇచ్చారు. ఈరోజు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పాస్పోర్ట్ మర్చిపోయినా అని నేను టెన్షన్ పడ్డా. యాక్చువల్గా అది మన బ్యాగ్లో ఉంది, ఇందాక లగేజ్లో పెట్టాం కదా అందులోనే ఉంది, మర్చిపోయినా. సో లోపలికి వచ్చేసిన ఇప్పుడు ఎలా అని మళ్ళీ వెళ్ళాలా, టైం లేదనుకున్నా. కాకపోతే మన పాస్పోర్ట్ పీడిఎఫ్ చూసుకొని వాళ్ళు మనకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఆ టికెట్ మీద స్కానర్ ఉంది. సో మనకు ఆ స్కాన్ చేసుకొని లోపలికి వచ్చేసాం. ఒకసారి చూడండి, ఇది ఎంట్రన్స్. కానీ కంపల్సరీ అయితే పాస్పోర్ట్ పీడిఎఫ్ అయితే పెట్టుకోండి, అది లేకపోతే మాత్రం నాట్ అలౌడ్. చూసుకోవచ్చు రోడ్ మీద రాసింది గ్లాస్ బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఫారినర్స్ వస్తే ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ వస్తే మాత్రం ఒక గైడ్ని పక్కా తీసుకుంటున్నారు. గైడ్కి అట్లాగా చూడండి ముందు ఫ్లాగ్ పట్టుకొని ఉంటాడు అట్లా గైడ్. వాళ్ళకు అంటే ఇండికేట్ అవ్వడానికి అట్లా ఫ్లాగ్ పట్టుకొని ముందు నడుస్తుంటాడు, వాళ్ళని ముందు నడిపిస్తుంటాడు. ఫారినర్స్ వస్తే గైడ్ తీసుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కరూ 100% ఇవి కాళ్ళకి వేసుకోవాలి, లైక్ సాక్స్ లెక్క. చూడండి అందరు వేసుకొనే పోతున్నారు, కంపల్సరీ వేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం డెస్టినేషన్కి వచ్చాం. మన డెస్టినేషన్కి ఒకసారి చూడండిగా, ఇది గ్లాస్ బ్రిడ్జ్. మనం ఈ వ్యూ చూడడం కోసమే ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినాం. ఇదే వరల్డ్లోని బిగ్గెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది. చూడొచ్చు ఈ కొండల మధ్య ఎంత బాగుందో చూడండి. ఒకసారి చూడొచ్చు వ్యూ, చాలా బాగుంది. మీకు అలా ముందుకెళ్తూ ఇంకా చూపిస్తా పదండి. మీకు ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ అనేది చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జాంగ్జియాజీ గ్రాండ్ కెనాన్ అండ్ చైనీస్లో కూడా రాసింది. చూసుకోవచ్చు అందరు దీని ముందు ఫోటోలు దిగుతున్నారు. మనం ఇప్పుడే గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వస్తున్నాము. ఒకసారి మేము వ్యూ చూపిస్తా, చూడండి ఎలా ఉందో కింది సైడ్. ఇప్పుడైతే కొంచెం బెటర్ వ్యూ అని చెప్పవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఇక్కడ మన కాషన్ కూడా ఇచ్చారు, ఏమైనా స్లిప్ అవుతుంది చూడండి, రైన్ ఉంది జాగ్రత్త అంటున్నారు ఇక్కడ. చూడొచ్చు బా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా బా, ఎందుకంటే పెద్దగా వర్షం అయితే లేదు. అందరూ కెమెరాలు మొత్తం వీడియోలు మొత్తం తీస్తున్నారు. చూడండి ఎట్లున్నదో, చాలా బాగుంది గ్లాస్ బ్రిడ్జ్. లొకేషన్స్ బాగున్నాయి. ఒకసారి కింది సైడ్ కూడా చూపిస్తాం మీకు లొకేషన్. ఒకసారి చూడండి, పోతున్నాం మనం ముందుకు పోతున్న కొద్ది చూడండి గ్లాస్ నుంచి మనకు డౌన్ ఎంత కనిపిస్తుందో చూడండి. ఒక్కసారి అక్కడ చూడండి
అక్కడ జిప్ లైన్లో వెళ్తున్నారు చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. సార్ చూడండి, అక్కడ జిప్ లైన్లో వెళ్తున్నారు చాలా దూరం నుంచి. చాలా లాంగ్ ఉంది జిప్ లైన్, అది చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంది. చూడండి ఇక్కడ నుంచి చూడండి, 2 సైడ్స్ 2 పిల్లర్ లాగా ఉన్నవి. చాలా బాగుంది. ఇటు సైడ్ ఒకసారి లొకేషన్ చూద్దాం. చూడండి ప్రజెంట్ అయితే ఎంత డౌన్ ఉందో కిందికి. మొత్తం గ్రీనరీయే, మొత్తం గ్రీనరీయే. ఈ గ్లాస్ బ్రిడ్జ్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. అండ్ మీకు లొకేషన్స్ కూడా చూపిస్తా. నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మాట్లాడుకుంటూ వెళ్దాం. చూడండి ఈ వ్యూ కోసం ఇది చాలా స్పెషల్ కదా వరల్డ్లో. చాలామంది ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు ఈ యొక్క బ్రిడ్జ్ని చూడడం కోసం. చూడొచ్చు ఈ బ్రిడ్జ్ మీద సెక్యూరిటీ కూడా ఉన్నాడు. ఇన్ కేస్ మనం జంపింగ్ కానీ ఏదన్నా ఇండివిజువల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళు మనకు ఇండికేట్ చేస్తారు చేయకూడదు అని చెప్పేసి. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా పెట్టారు. చూడొచ్చు బాగుంది. నాకెందుకు ఈ గ్లాస్ బ్రిడ్జి దగ్గరే ఉంది అనిపించింది ఫీలింగ్ అయితే. ఇక్కడే ఉంది కదా, చాలా లాంగ్ ఏం అనిపించలేదు నాకైతే. చూసుకోవచ్చు అక్కడ స్టార్ట్ అయిన మౌనం. సో అక్కడి వరకు ఉందంతే. చూడండి అందరు వీడియోస్ ఫొటోస్ బాగుంది. ఇది ఎక్కడ మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి భయమైంది. వర్షం వస్తుంది కదా, అసలు యాక్చువల్గా ఎంట్రీ ఉంటుందా క్లోజ్ చేస్తారా ఈ బ్రిడ్జ్ అనేది నేను అనుకున్నా, కానీ ఓపెన్ అయితే పెట్టారు. బ్యాక్ సైడ్ చూడండి లొకేషన్స్. ఇంత పొద్దుగా అందరు రెడీ అయ్యి వచ్చారు. బాగుంది. ఇక్కడ అడ్వెంచర్ చేయాలనుకుంటే యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. బంగీ జంప్, లైక్ జిప్ లైన్, ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కానీ వర్షం ఉంది కదా, ఇవేమన్నా చేద్దామని అంటే కొంచెం టెన్షను. నిన్న కేబుల్ కార్లో వస్తుంటేనే నాకైతే చాలా లాంగ్ ఉంది ఆ కేబుల్ కారు, బాగా భయమైంది. సో అందుకనే ఏదన్నా అడ్వెంచర్ చేద్దామంటే కొంచెం టెన్షన్ అవుతుంది. చూడండి ఓకే, గ్లాస్ కింద కూడా చూపిస్తా, ఊకే నన్నే కాకుండా. మొత్తం కెమెరా మొత్తం గ్లాస్ మీద పెట్టేసిన చూడొచ్చు, ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి దూరం నుంచి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తలేదు. సో మొత్తం కింద పెట్టేసిన గ్లాస్ మీద. చూడండి ఇప్పుడు కొంచెం క్లారిటీ కనపడుతుంది ఎంత డౌన్లో ఉన్నది అనేది. ఒకసారి అలాగే పైకి లేపుతా చూడండి. అలా ఈ గ్లాస్ మీద వాటర్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో చూడవచ్చు అందరు సేమ్ మన లెక్కనే కెమెరా గ్లాస్ మీద పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నారు. చూపిస్తా, చూసుకుంటూ వెళ్ళొచ్చు. మేబీ అటు పోయి ఇటు రావచ్చో రాకూడదో తెలియదు. అయితే మొత్తానికైతే ఫాస్ట్గా అయితే అటు వెళ్తున్నా. చూడండి మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా. దీనికి వరల్డ్ రికార్డ్ ఉందనుకుంటా. మేబీ 360 మీటర్లో సంథింగ్ ఉంది. బాగుంది. అయినా కూడా ఆ జిప్ లైన్ వాళ్ళు మాత్రం ఆగుతలే, వర్షం రాని ఏమైనా రాని ఎక్కడన్నా పోని. మొత్తానికి జిప్ లైన్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అడ్వెంచర్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నో కాంప్రమైజ్, చేసేవాళ్ళు చేస్తూనే ఉండరు యాక్టివిటీస్. ఒకసారి చూడండి, ఇది కింది సైడ్ మనకు వ్యూ బాగుంది. ఈ వాటర్ వల్ల మనకు వ్యూ అనేది సరిగా చూపించలేకపోతున్నా. చూడొచ్చు బాగుంది. ఇటు సైడ్ ఒక 2 పిల్లర్లు, సో మనకు అటు సైడ్ ఒక 2 పిల్లర్లు, స్టార్టింగ్ అండ్ ఎగ్జిట్ సైడ్. జాంగ్జియాజీ గ్రాండ్ కెన్యాన్ గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు.
గ్లాస్ స్కై వాక్ అని ఉంది, జిప్ లైన్ ఉంది, సైట్ సీయింగ్ ఉంది. ఇక్కడ చూడండి అక్కడ సైడ్ వ్యూ పాయింట్. జాంగ్జియాజీ గ్రాండ్ కెన్యాన్ గ్లాస్ బ్రిడ్జ్. No dropping చూడండి ఇక్కడ objects on the glass లొకేషన్. skywalk. Safety guards your every step. ఇక్కడ స్కై వాక్ స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ చూడండి స్కై వాక్ నుంచి మళ్ళీ మన బ్రిడ్జ్ చూపిస్తా. బాబా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నుంచి చూస్తుంటే బ్రిడ్జ్. చూడండి బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంచోటి చూస్తుంటే. చలో ముందుకు వెళ్ళిపోదాం. స్కై వాక్ స్లిప్ అవుతుంది అని చెప్పేసి మనకు ముందరనే ఈ మ్యాట్ వేసారు గ్లాస్ మీద. ఒకసారి లొకేషన్ చూడొచ్చు. అక్కడి నుంచి వచ్చినాం మనం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈంచోటి చూస్తుంటే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూడండి. ఒకసారి ఇంకా జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇగో మీకు క్లియర్గా కనపడుతుంది. చూడండి మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ చూడండి. సో మనం అక్కడి నుంచి ఎంటర్ అయినాము. సో అక్కడి నుంచి చూడండి అక్కడి నుంచి ఎంటర్ అయ్యాము. ఇలా 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 చూసేసుకుంటూ మనం మొత్తం వచ్చేసాము. ఇక్కడ నుంచి కూడా చూడండి. ఇంత హైట్లోంచి వీడియో తీస్తున్నా గ్లాస్ బ్రిడ్జిని చూద్దామని. చూడండి నా బ్యాక్ సైడ్ ఉంది గ్లాస్ బ్రిడ్జ్. అయితే మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ దగ్గర మన టికెట్ అనేది స్కాన్ చేశారు ఇక్కడ. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము బ్యాగేజ్ లగేజ్ కోసం మనకు ఒక టోకెన్ ఇచ్చారు కదా, అందులో పెట్టుకున్నాం బ్యాగ్, అందులో పెట్టుకున్నాం కదా మనము లగేజ్ బ్యాగు. సో అది ఫిజికల్గా మనకు ఒక టికెట్ ఇస్తారు. సో అది ఒక పాకెట్లో పెట్టుకొని మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో దాన్ని మాత్రం 100% ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఫోటో తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ కలర్ మనకు లైట్ కనిపిస్తుంది కదా, ఈ లైట్కు జస్ట్ తీసుకున్న ఫోటోని మనం ఇలా పెట్టేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. సో చూడండి మనకు ఫిజికల్గా ఇచ్చిన టోకెన్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ మనం జస్ట్ తీసుకున్న టోకెన్ని ఇలా పెట్టేస్తే మనకు ఆటోమేటిక్గా అక్కడ లాకర్ ఓపెన్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి చిన్న ఇన్ఫర్మేషన్. ఓకే థ్యాంక్ యూ. క్లోజ్గా చూడండి చూపిస్తే బిల్డింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది.